ஜெய் ஸ்ரீமன்னாராயண. ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம். உங்கள் புகட்டத் தோற்றத்துவாவிருள் செங்கல் நீர் வாய் நெகிழந்தம்பலுவாய் பூமினகான் செங்கல் போழில் கூரையில் வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயிலில் செங்கிரிவான் போகன்னார் எங்களை முன்ற எழுப்புவான் வாஜி பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாமுழையாய் செங்குடு தெக்கரமீந்தன கழியன் பங்கையர் கண்ணானை வாழே ஏலோர் ఎంబావాయ్. తిరుప్పావాయిలో 14వ పాసురము. ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకు పడుకునే ఉన్నావేమి? లేవమ్మా, తెల్లవారిపోయింది చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నావి, నీలోత్పలాలు ముగిళించినవి, కాషాయాంబరులైన మునులు యోగులు తెల్లని పలు వరుసలు కలిగిన వారందరూ దేవాలయములో భగవతారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోళ్లను తాళపు చెవులను తీసుకొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానము మర్చితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచి రావమ్మా, వాగ్దానము మరిచిన సిగ్గులేని దానా, లేవమ్మా అనగా నన్ను ఎందుకు నిందిస్తున్నారు, నేను ఏమి చెయ్యాలి అంటే అప్పుడు ఆ గోదాదేవి చెబుతున్నది, శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు కలిగిన వాణిని పంచజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరముతో కీర్తించవలను. మేమందరము కూడా నీతో కలిసి పాడదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేల్కొనవమ్మా అని గోదాదేవి 9వ గోపికని లేపుతున్నది. జై శ్రీమన్నారాయణ.